సతీష్ కుమార్ గారు, మీ నుంచి మొదలు పెడతాను. ఏంటి అసలు స్థలం గురించి వివాదం ఏంటి అసలు మీ వర్షన్? స్థలం గురించి వివాదం ఏందో కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలా. ఈరోజు విద్యార్థులందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఇవి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా కూడా ధర్నాలే తప్ప, వీళ్ళు ప్రజాపాలన అంటున్నారు తప్ప ప్రజాపాలన ఏడా కనబడతలేదు. నిరంతరం ఏదో ఒక పంచాయతీ రాష్ట్రంలో తప్ప పలానా బడి కట్టడం, గుడి కట్టడం, లేదా సంబరాలు జరుపుకోవడం అన్న పరిస్థితి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో లేదు. ఈరోజు గతంలో చూసినాం, సోనియా గాంధీ పుట్టినరోజు రోజు ఆశా వర్కర్లను రోడ్ల మీద వాళ్ళు చెప్పిన హామీలే, వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిందే, ఆశా వర్కర్లను రోడ్ల మీద వాళ్ళ చీరలు చింపుతూ బట్టలు నలిగిపోతున్నా కూడా వాళ్ళని తీసుకెళ్ళి కుక్కుంటూ వ్యాన్లలో కుక్కుతూ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఆ రోజు సోనియా గాంధీ పుట్టినరోజు రోజు ఆశా వర్కర్కి అట్లా బహుమతి ఇచ్చారు. మొన్న ఉగాది పండుగ రోజు, పండగ పూట అండి, కనీసం పండగ పూట విద్యార్థుల్ని, అమ్మాయిని, ఆడపిల్లల్ని, యంగ్స్టర్స్ ఆడపిల్లల్ని పట్టుకొని జుట్టు పట్టుకొని బట్టలు గల్లలు పట్టుకొని గుంజుకెళ్తూ బట్టలు జినుగుతున్న సందర్భంలో అరే అంత దారుణంగా తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? అంత వాళ్ళు ఏమన్నా మర్డర్లు చేశారా, ఇంకోటి చేశారా, ఏమన్నా దేశానికి సంబంధించి ఏమైనా చేశారా? కానీ ఈ విధంగా చేయడం చాలా బాధాకరం. ఒకటి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, వాళ్ళు ప్రశ్నించేది ఏంటండి చాలా నిజాయితీగా. ఇప్పుడు ఇవాళ విద్యార్థులు అందరూ ధర్నాలు చేస్తూ ఉన్నారు 400 ఎకరాల గురించి. సో ఆ 400 ఎకరాలు వాళ్ళు ఏమైనా తీసుకుపోతారా విద్యార్థులు? ఈరోజు వాళ్ళు ఉంటారు, రేపు మళ్ళీ ఇంకొక టర్మ్ వస్తుంది, మళ్ళీ వేరే విద్యార్థులు వస్తుంటారు, వెళ్తుంటారు. ఇది వాళ్ళ యొక్క ఆస్తి, హెచ్సియు ఆస్తిగా వాళ్ళు పరిగణించి ఇది మన ఆస్తి, మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది, మన అడవుల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అటు పోతే అని బాధ్యతగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటే వీళ్ళు నిర్కషంగా, కర్కటంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న చర్యలు చాలా బాధాకరం. ఇప్పుడు మీకు వినబడతలేదండి, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళనే కాదు, ఇప్పుడు బీజేపీ వాళ్ళు కానీ, సిపిఐఎం కానీ, సిపిఐ కానీ, ఇతర పార్టీలు కానీ, ప్రజా గొంతుకు కానీ, ప్రకృతి ప్రేమికులు కానీ వీళ్ళందరికీ వినబడలేదా ఆర్తనాదారు? ఈరోజు హెచ్సిఏలో బుల్డోజర్లు మోగుతూ ఉంటే పక్షులు, జంతువులు, నెమళ్ళు ఎంత విలవెల్లాడుతూ ఉన్నాయి, ఆక్రోశిస్తూ ఉన్నాయి. మీకు వినబడడం లేదా? బుల్డోజర్ల సప్పులు, అర్ధరాత్రులు బుల్డోజర్లు పుష్ప సినిమాలో కదా కలప కదా కట్ట కదా తరలిస్తున్నట్టు రీతిగా లైట్లు వేసుకొని మరి అంత దారుణమైన పరిస్థితిలో మీరు చెట్లను కొట్టేయాల్సిన అవసరం మీకేముంది? రెండోది, ఇప్పుడు వీళ్ళు ఈ విధంగా చేస్తూ ఉంటే మీకు ఎవరైతే విద్యార్థులు ప్రశ్నిస్తూ ఉన్నారు ఏమని, మీరు నిజంగా 400 ఎకరాలు సరే మీవా, కాలేజీవా, హెచ్సివా, ఎవరెవో పక్క పెట్టండి, మీకు 400 ఎకరాలు ఎక్కడ మీరు సర్వే చేయించారు? ఆ 400 ఎకరాలు మీరు డిమార్కేషన్ చేశారా? ఎక్కడ ఉంది మీ 400 ఎకరాలను కూడా ఈరోజు ప్రశ్నిస్తున్న సందర్భం. ఈరోజు ప్రశ్నించే గొంతుగా కేటీఆర్ గారి దగ్గర నిన్న ఎస్సీ విద్యార్థులందరూ వచ్చారు, కాపాడండి మమ్మల్ని అని చెప్పి ఈరోజు వస్తూ ఉన్నారు. మనం గతంలో చూసినాం, లగచర్ల ఘటనలో కూడా కాపాడండి అని చెప్పి తెలంగాణ భవన్ తరలి వస్తే దీని వెనక కేటీఆర్ అని చెప్పి కేటీఆర్ గారిని అరెస్ట్ చేద్దామన్న ఉద్దేశంతో ప్రవర్తించిన పరిస్థితి మనం చూసినాం. ఇదే విధంగా ఈరోజు ఎస్సీ విద్యార్థులు కూడా కాపాడండి అన్న మమ్మల్ని, మా యూనివర్సిటీని కాపాడండి, మా అడవుల్ని కాపాడండి, మా జంతు జాతి, మా వృక్షజాతిని కాపాడండి అని చెప్పేసి వాళ్ళు ఈరోజు తెలంగాణ భవన్ రేపు కేటీఆర్ గారి దగ్గరికి వస్తే ఈరోజు కేటీఆర్ గారు ప్రశ్నిస్తున్న సందర్భం. ఇలా మేము ప్రశ్నిస్తాం, ఏం చేస్తామంటే మేము ప్రశ్నిస్తున్నందుకు మళ్ళీ దీని వెనక కేటీఆర్ చెప్పినట్లు లగచర్ల కానీ ఇప్పటికి హెచ్సియు స్థలానికి సంబంధించి విద్యార్థుల ఆందోళనకు సంబంధించి కానీ అంటే రాజకీయ కోణంలో చూస్తున్నారు, రాజకీయ ఉద్దేశంతోనే ఇవన్నీ చూస్తున్నారు విపక్షాలు అని చెప్పేసి కూడా ఒక వాదన ఉంది. మరి మీరేం చెప్తారు? అదే అంటున్నాండి, ఇప్పుడు మనం గతంలో నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ధర్నాలు చేసి సెక్రటరియట్ కాడ దాని వెనక కేటీఆర్ ఉన్నారని చెప్పి ఆయన అరెస్ట్ చేద్దామని ప్రయత్నం చేశారు. ఆయనే 500, 200 ఇచ్చి తీసుకొచ్చిందని చెప్పి మాట్లాడారు. రైతులు రుణమాఫీ కాలేదని రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తే రైతులు ఆదాయ వాళ్ళు ఒట్టలే కూలికి వచ్చిన వాళ్ళు అని చెప్పి అవమానించిన పరిస్థితి కాంగ్రెస్ది. ఇలా లగచర్ల ఘటనలో కూడా అదే పరిస్థితి వచ్చింది. లగచర్ల వాళ్ళ భూములు మాకు కావాలని చెప్పి కొట్లాడుతూ ఉంటే వాళ్ళ వెనుక కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంది, కేటీఆర్ ఉన్నాడు, ఆయన అరెస్ట్ చేయాలి, ఎట్టి పరిస్థితుల ఆయన బయట తిరిగితే ప్రమాదం, ఈ రోజు ప్రశ్నిస్తారు, యావత్ తెలంగాణ ప్రజలందరూ ప్రశ్నిస్తున్నారు ఆయన బయట తిరిగితే అని ఆయన లోపడేద్దామనే ప్రయత్నం చాలా చేశారు, మనం అందరం చూసినాం. మళ్ళీ ఇలా కూడా హెచ్సియు విద్యార్థుల కోసం అడవుల్ని కాపాడుకునే బాధ్యత మన మీద ఉంది. మనం ఈరోజు బయట కంట్రీస్లో భూకంపాలు వస్తున్నాయి, ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి, దేనికోసం జరుగుతున్నాయి? మన ప్రకృతి మనం కాపాడుకోలేకపోతున్నాం, మన అడవుల్ని మనం నాశనం చేసుకుంటున్నాం. ఈరోజు 400 ఎకరాలు నాశనం చేస్తున్నాం కాబట్టి కదా ఈరోజు ఇలాంటి పరిస్థితి ఈరోజు ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దామండి, ఇది బయట ఇప్పుడు మన పక్క ఆంధ్రలో 4 ఎకరాలు ఏదో ఋషికొండలు ఎక్కడో 4 ఎకరాలు అడవులు ధ్వంసం చేశారని ఒక దాంతో ఎంతోమంది రాసిన సందర్భాలు మనం చూసినాం. ఈరోజు 400 ఎకరాలు వీళ్ళు నిర్దాక్షిణ్యంగా అడవులన్నీ కొట్టేస్తూ ఉంటే ఈరోజు మీ కలం ఎందుకు కదలడం లేదని మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే ఈ విధంగా ఎంతవరకు పద్ధతి అండి ఇది? ఇప్పుడు మనం విశ్వవిద్యాలయాలు, విశ్వ నాగరికత చిహ్నాలు ఇక్కడ నుంచే విశ్వ మానవులు తయారవుతుంటారు. సమాజాన్ని సక్రమంగా నడిపించే సామాజిక వైజ్ఞానిక శాస్త్రవేత్తలు యూనివర్సిటీలో ఉద్భవిస్తారు. ఈ సత్యాన్ని గుర్తించి మనం
ఖచ్చితంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ప్రకృతి ప్రేమికులు, మేధావులు, చదువుకున్నోళ్ళు, యువత ఖచ్చితంగా మన అడవుల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. మన సంపదను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. యూనివర్సిటీ పిల్లలను అంత దారుణంగా లాక్కెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టాల్సిన బాధ్యత, అంత అవసరం మనకు లేదు. ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడం కోసమో లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకు భూములు అప్పయపడానికి కోసమో చేస్తున్న ఒక ధామనకాండగా ఈరోజు చూస్తున్నారు తప్ప వేరేం లేదండి. సర్కారేమో ఇది మా భూమి అంటుంది, ఇక విద్యార్థులేమో కాదు మాది అంటున్నారు. అసలు స్థలాన్ని నిజంగా ఆ సర్కార్ అమ్మబోతుందా లేదంటే లీజుకి ఇవ్వబోతుందా, మరి ఏంటి? తప్పకుండా అదే అమ్మబోతుందని అనుకోవచ్చు. అందరూ అదే చెప్తా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ గతంలో కూడా మనం చూసినాం, వాళ్ళ కుటుంబ సభ్యులకు భూమిని, ఇప్పుడు సెంటర్లో ఉంది గచ్చిపోలి ఏరియాలో, ఆ భూమిని వాళ్ళ కుటుంబ సభ్యులకు దారాదత్తం చేద్దామనే ఒక ఉద్దేశంతో వాళ్ళ అలాంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఈరోజు ఇప్పుడు ఏదైనా నడుస్తున్నప్పుడు లాస్ట్ టైంలో గతంలో మనం చూసాం, హైడ్రా కానీ మూసీ కానీ మనకు డిపిఆర్ కూడా లేదు. మీరు మూసీ పర్యవేక్షణ ఎందుకు, మూసీ అంతా అక్కడ అందరూ పక్కనున్న ఇళ్ళని కూలగొట్టడం మనం ఎందుకనంటే ఇప్పుడు మరి రోడ్ల మీదకి వచ్చి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడ్డ వాతావరణంలో కూడా మనం చూసినాము. కానీ ఎక్కడ స్పందన లేదు, అయిపోయింది. ఇప్పుడు మీ చర్చల్లో కూడా మూసీ చర్చ లేదు. మూసీకి ఎన్ని నిధులు వచ్చినాయి లేదు, మూసీ ఏం చేసిరు అనేది లేదు. హైడ్రా పేరుతో ఇళ్ళని కూలిస్తే మళ్ళీ హైడ్రా, ఇప్పుడు మనం చూస్తాం ఇల్లు అమ్ముకొని జాతర అయినట్టుందండి తెలంగాణ రాష్ట్రం పరిస్థితి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి. ఇల్లు అమ్ముకున్నారు అంటే రోజుకు ఒక టాపిక్ తీసుకురావడం అంతే. ఇప్పుడు ఇల్లు అమ్ముకొని జాతర అయినట్టు, ఇల్లు అమ్ముకున్నారు జాతర వేరు, 2 రోజులు ఎంజాయ్ చేస్తారు. అంటే ఆ వచ్చిన పైసలతో 4 రోజులు ఎంజాయ్ చేస్తారు, మళ్ళీ వస్తారు, ఇక్కడ మళ్ళీ ఎప్పటిలాగానే తిరిగే పరిస్థితి. ఎట్లే ఎస్సీ భూములు కూడా భూమి 400 ఎకరాలు అమ్ముకొని ఇవాళ నువ్వు అలవికాని హామీలు ఇచ్చి అవన్నీ పథకాలకు ఏదో అందజేస్తా అంటే ఎట్లా అవుతుంది? మీరు డబ్బును క్రియేట్ చేయాలి, ఆర్థికంగా ఎదిగే దిశగా తెలంగాణలో పెట్టుబడులు రావాలా, ఆర్థికంగా ఎదగాలి, యువతకు ఉపాధి అవకాశాల్లో ముందుండాలని చెప్పి దిశగా పనిచేయాలి తప్ప ఉన్న ఆస్తులు పంచడం. ఇప్పుడు ఉన్న ఆస్తులు పంచడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏముందండి? ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలా? ఎవరైనా హామీ పెట్టొచ్చు కదా, అది కాదు కదా. ఒక కుటుంబ పెద్దగా ఉన్న వ్యక్తి సంపాదించి పెట్టినప్పుడే ఆ కుటుంబం ఎదుగుతుంది. ఈరోజు రాష్ట్ర పెద్దగా ఉన్న ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు పెట్టుబడులు తీసుకొచ్చి, పరిశ్రమలు తీసుకొచ్చి, ఆదాయం పెంచి ఈరోజు పథకాలు అందజేయాలి తప్ప మనం గతంలో చూసినాం ఎన్ని పథకాలు అందజేసినాం. కోకొల్లలు మనం చెప్పడానికి సమయం కూడా సరిపోదు. ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, చెర్లాన్ని నింపినాం, భూగర్భ జలాలు పెంచే దిశగా పనిచేసినాం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం కట్టినాం. ఇలాంటి పెద్ద పెద్ద తీసుకొచ్చినాం మనం. అతి తక్కువ కాలంలో ఎంతోమందికి పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళకు ప్రజలకు పథకాలు అందజేసినాం మనం. ఇప్పుడు అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు ఎట్లా వస్తుందో మనం అర్థం అవ్వట్లేదు. గతంలో మనం చూసినాం 3 లక్షల, సరే ఆఖరి 4 లక్షల కోట్లు అప్పు చేసినామని అనుకున్నాం, బయట ఏదో కేంద్ర మంత్రులు కూడా చెప్పిన సందర్భం. ఈరోజు గత 10 ఏళ్ల కాలంలో 4 లక్షల కోట్లు అప్పు అయితే ఏడాదన్న కాలేదు, 14-15 నెలలు అవుతుంది, 1,50,000 కోట్లు దాటింది. ఓకే, విద్యార్థులకు సంబంధించి కేటీఆర్ అయితే మేము తోడుగా ఉంటాం, మీకు భరోసాని ఇస్తాము, మీ తరఫున మేము కూడా పోరాడతాం అని చెప్పేసి చెప్పారు. మరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా అండి, న్యాయస్థానంలో కొట్టాడతాం మేము అంటే చాలా ముందస్తుగా. ఇప్పుడు పిల్లలు, విద్యార్థులు చాలా వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బకుండా, వాళ్ళ ఆస్తులు దెబ్బతినకుండా, వాళ్ళ కాలేజ్, వాళ్ళ ఎస్సీయు యూనివర్సిటీకి పేరు రావాలన్న ఉద్దేశంతో వాళ్ళ ఆస్తులు, యూనివర్సిటీ ఆస్తులు ప్రభుత్వాన్ని కాదు, ఇవి మావి, మేము ఆ యూనివర్సిటీని కాపాడుకుంటున్నాం అనే ఉద్దేశంతో వాళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారు, వీళ్ళని నిర్బంధిస్తూ ఉన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే మేమేంటంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళినాం అనుకోండి, ఇప్పుడు మేము వెళ్ళడం ఎంతసేపు వెళ్ళొచ్చు, వెళ్తే ఏమైందంటే వెంటనే దీనికి రాజకీయ రంగు పులుతారు. రాజకీయం చేసి పాపం అక్కడ ఉన్న పరిస్థితులు మారుస్తే తప్ప వ్యవస్థలో మార్పు రాదు. ఈ కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ గదేలొల్లి, దీని వెనక మళ్ళీ గదే కేటీఆర్ ఉన్నాడు, దీని వెనక గదే పీఆర్ఎస్ పార్టీ ఉందంటారు, మళ్ళీ మేము ఎట్లా మళ్ళీ అరెస్ట్ చేయాలి, వీళ్ళని అరెస్ట్ చేద్దామా, ఆ మాజీ మంత్రిని అరెస్ట్ చేద్దామనే ఉద్దేశంతో పనిచేస్తారు తప్ప విద్యార్థులకు న్యాయం జరగదు. ఇప్పుడు మనం కేటీఆర్ గారు నన్ను చాలా క్లియర్ చెప్పారు, ఏదైతే ప్రజాస్వామ్యపరంగా కోర్టుకు వెళ్తాం, పార్లమెంట్లో మన రాజ్యసభ సభ్యులను పార్లమెంట్లో చర్చిస్తాం, దీని గురించి ఖచ్చితంగా కేంద్రాన్ని కూడా అడుగుతాం, ప్రశ్నిస్తామని అడుగుతా ఉన్నారు. ఈరోజు వీళ్ళు కూడా ఇప్పుడు ఏమైందంటే కాంగ్రెస్ వాళ్ళకి ఏంటంటే కళ్ళు మండుతున్నాయండి. ఇప్పుడు ఈ రాష్ట్రం కేసీఆర్ గారి పాలనలో సుభిక్షంగా ఉంది, కేసీఆర్ గారి పాలనలో యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా పంటలు, రైతాంగం, నేతన్నలు, ఇటు చూస్తే రైతన్నలు, నేతన్నలు, ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రతి ఒక్కరు కూడా పరిశ్రమలు, అన్ని విధాలుగా 24 గంటలు కరెంట్ వచ్చే, నీళ్ళు వచ్చే సస్యశ్యామలంగా ఉన్న రాష్ట్రం అని, ఎట్లుండే ఈ సస్యశ్యామలంగా ఉన్న రాష్ట్రం అని రేవంత్ రెడ్డి గారు కళ్ళు మండి హైడ్రా పేరుతో కొంపలాన్ని కూర్చి ఇండ్లలో ఉన్న వాళ్ళకు రోడ్డు మీద తీసుకొచ్చిండు. మళ్ళీ ఇక సరే మనుషులందరూ అయితే రోడ్డు మీదకి వచ్చి కొంపలాన్ని అయితే కూర్చాం కదా, మరి పక్షులు, జంతువులు, నెమ్మలు వీళ్ళందరూ కూడా మళ్ళీ మంచిగా అడవుల్లో తిరుగుతున్నాయి, వాళ్ళ కొంపలు కూడా కూల్చాలని, వీళ్ళ ఆస్తులు సంపాదించుకోవడానికి మళ్ళీ అడవుల్లో పడి ఆ పక్షు జాతి, జంతు జాతుల కొంపలు కూడా కూల్చుకుంటూ ఈరోజు ఎలా ప్రవర్తిస్తున్నారో ఈరోజు రాష్ట్రం అంతా చూస్తూ ఉంది. అంటే కొంపలు కూర్చునే తప్ప వీళ్ళు కట్టింది అయితే ఏం లేదు. నిర్దిష్టంగా ఏమైనా చేద్దాం, తెలంగాణ సమాజానికి ఒక బడి కడదాం, తెలంగాణ సమాజానికి ఒక యూనివర్సిటీ కడదాం, తెలంగాణ సమాజానికి ఏదైనా హాస్పిటల్స్ కడదాం,
ఆవిడ వరంగల్లో హాస్పిటల్ కడితే అది అట్లే ఉంది. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు కేసీఆర్ గారి హయాంలో ఏదైతే అభివృద్ధి పదంలో ముందుకు సాగిందో ఆ అభివృద్ధి అక్కడే ఆగిపోయింది. కేసీఆర్ గారు ఇట్లా దిగిరో లేదో కటక పని చేసినట్టు అన్నీ ఆగిపోయినండి. నిధులు లేవు, ఎవరికైనా పథకాలు అందేద్దామంటే పైసలు లేవు, రైతులకు రుణమాఫీ చేయలే, రైతు భరోసా ఇప్పటివరకు దిక్కు లేదు, దళిత బంధు దిక్కు లేదు, నిరుద్యోగ వృత్తి అన్నారు దిక్కు లేదు. అంటే ప్రతీది కూడా ఆపేసి వీళ్ళు చేస్తూ ఉన్నారు తప్ప వీళ్ళు చూస్తూ ఉన్నారు. అంత కేవలం ఏంటంటే కమిటీలు వేస్తారు, కాలయాపనలు చేస్తారు తప్ప ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అయితే ఏం లేదండి. ఇక బీజేపీ వాళ్ళు ఇలా పోతుర్రట, ఇలా ఎస్సీ పోతురట. గతంలో చూసినాం నిరుద్యోగులు సెక్రటేరియట్ కాడ ధర్నా చేస్తే బండి సంజయ్ గారు అరే తొందర నన్ను లోపల నెట్టరా నాయన, నన్ను లోపల నెట్టరా నాయన జీబ్లో అని అన్న సందర్భం విజువల్స్ ప్రపంచం అంతా చూసి నవ్వుకుంది. ఆయన కేంద్ర మంత్రి, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్న ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో వీళ్ళు ఏం చేస్తారో కూడా అర్థం కాని పరిస్థితి. అలాంటి అంటే ఇలా పోతురట వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారంటే వాళ్ళ April 1 అండి, వాళ్ళని హెచ్యు విద్యార్థులని ఏప్రిల్ ఫూల్స్ చేయడానికే వీళ్ళు పోతురు తప్ప వాళ్ళకు ఏదో న్యాయం చేద్దామని ఇంకోటి చేద్దామని ఏం లేదు. మేము ఆడికి వెళ్ళాము. బట్ వీళ్ళు ఏం చేస్తారంటే కేంద్ర మంత్రులు కానీ బీజేపీ నాయకులందరూ ఆడికి వెళ్తారు. అక్కడ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు సాటుకో మాటుకో ఫోన్ చేస్తే అట్టిదే ఫుల్ ఏప్రిల్ ఫుల్ ఉట్టిదే ఒట్టిగా పోయినాం, మేము ఒట్టిగా పోయిస్తాం కానీ మేమేం చేస్తామా అని చెప్పి మాట్లాడిన సందర్భం తప్ప వేరేం లేదు. మీరు కేంద్రంలో ఇలా తెలంగాణ రాష్ట్రం 8 ఎంపీలు ఇచ్చింది బీజేపీ వాళ్ళకు, కాంగ్రెస్ వాళ్ళకి 8 ఎంపీలు ఇచ్చింది. వీళ్ళు ఏం చేస్తారండి? వీళ్ళు ఏం చేస్తారు? గుడ్డి గుర్రం పన్ను తోముతా ఉన్నారా? ఏం చేయట్లేదు మీరు తెలంగాణ. కేవలం వాళ్ళకి ఏం కావాలంటే నెక్స్ట్ మేము ప్రభుత్వంలోకి రావాలి. ఈ ప్రజలేడ పోతా ఉంది, ఈ భూములు ఏడ పోతేంది, ఈ వ్యవస్థ ఏడ పోతుంది, వ్యవస్థ నాశనమైన పర్లేదు కానీ మేము ముఖ్యమంత్రి స్థానంలోకి రావాలి, బీజేపీ ప్రభుత్వంలోకి రావాలని మీరు ప్రయత్నిస్తున్నారు తప్ప ప్రజల క్షేమం కోసము కానీ ఇంకో దానికోసం కానీ ఈ తెలంగాణ అభివృద్ధి కోసం కానీ మీరు చేయడం లేదు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి భయపడి వీళ్ళిద్దరు ఒకటే, రేవంత్ రెడ్డి గారికి భయపడి రేవంత్ రెడ్డి గారు పేరు తీయకుండా మాట్లాడతారు తప్ప వీళ్ళు ఏ రోజు కూడా రేవంత్ రెడ్డి గారిని కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రోజు ఏ రోజు లేదు. వీళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసింది ఏ రోజు లేదు. ఈరోజు ఏబీపీ వాళ్ళు అక్కడ ధర్నాలు చేస్తూ ఉన్నారు, ఏబీపీ వాళ్ళు అక్కడ ఎస్సీలో ధర్నాలు చేస్తూ అంటే మీ బీజేపీ వాళ్ళు లేరు. ఎక్కడికి వెళ్ళి నిన్న కేటీఆర్ గారు బీజేపీ ఏం చేస్తా ఉందా, నిద్రా వ్యవస్థలా ఉందా కేంద్ర ప్రభుత్వం, ఈ కేంద్ర మంత్రులు అంటే కానీ ఇలా కదలని పరిస్థితి ఇలా కదిలి మళ్ళీ